హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈరోజు చూడండి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టేస్టీగా వీట్ బ్యాంబినో ఫ్రెండ్స్. వీట్ బ్యాంబినోతో పులావ్ చేసుకున్నాము. అలాగే పిల్లలకు ఇంకా వాళ్ళు 1 స్పూన్ ఆయిల్తో చేసిన బ్యాంబినో వాళ్ళు నచ్చదు, వాళ్ళకు తినరు కాబట్టి వాళ్ళకు ఉప్మా చేశాను ఫ్రెండ్స్. బఠానీలు, క్యారెట్, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి వాళ్ళకు టేస్టీగా ఉప్మా చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. స్మెల్ అయితే అదిరిపోతుంది. కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసి వాటర్ పోసుకొని బాగా మసులుతుంటే అందులో మనము ఫస్టే ఆయిల్లో కొంచెము ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లో కొంచెము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని దాని తర్వాత వాటర్ బాగా మసులుతుంటే అందులో వేసుకొని ఒక 10 మినిట్స్ అలా బాగా వాటర్ని బాయిల్ కానివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత అందులో రవ్వ వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ చూడండి. పక్కకు నాదైతే 1 స్పూన్ ఆయిల్తో బ్యాంబినో రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వాటర్ బాయిల్ అవుతుంది. రవ్వ వేసుకొని లో ఫ్లేమ్ మీద సన్నగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నగా తొందరగా వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి చిన్నగా వేసుకొని కలుపుకుంటూ మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ దమ్కు ఉంచేస్తే టేస్టీ ఉప్మా రెడీ ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడితో అయినా, నిమ్మకాయ పచ్చడితో అయినా, లేకపోతే ఇంకా చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ తింటే కూడా ఎప్పుడు ఇంకా మార్నింగ్ ఆయిలీ ఫుడ్స్ ఏం బాగుంటాయి అని ఈరోజు ఉప్మా చేసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే. చూడండి, మీరు వచ్చేసి ఈరోజు న్యూ ఇయర్కు ఈరోజు మీరు వచ్చేసి ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మేమైతే ఉప్మా చేసుకున్నాము, బ్యాంబినో చేసుకున్నాము. లంచ్కి అయితే పులావ్ చేద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్, గోంగూర వెజ్ పులావ్. ఇంకా మీరేమేమి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు, న్యూ ఇయర్ మీరు ఏం విధంగా జరుపుకున్నారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ ఎక్కడి వరకు వస్తున్నాయో మాకైతే అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. మీరు కనీసం మా వీడియోస్ ఎక్కడి వరకు చేరుకుంటున్నాయో కామెంట్ పెట్టి అడ్రస్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 2025లో మా ఛానల్లో 1 lakh సబ్స్క్రైబర్స్ అవుతారని మేమైతే అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.